హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్లో చెప్పండి, ఓకేనా? ఇదైతే ఆదివారం సోమవారం 2 రోజుల వీడియోనండి. 2 రోజుల వీడియో అయితే వస్తుంది, చూడండి. అయితే వీడియో చూసుకుంటూ నేను ఒక మంచి స్టోరీ చెప్తానండి. నాకు తెలిసిన వాళ్ళది, మా ఫ్రెండ్ది అన్నట్టు, ఓకేనా? అయితే ఎందుకు చెప్తా అంటున్నంటే ఆమె స్టోరీ, ఆమె ఎంత సుఖంగా బతికిందో, తర్వాత ఆమె తీసుకున్న కొన్ని పిచ్చి నిర్ణయాల వల్ల ఇప్పుడు ఎంత సఫర్ అవుతుందో చెప్పుదామని. ఎందుకంటే అలాంటి నిర్ణయాలు ఎవరైనా ఒకరు తీసుకోకుండా ఉంటే, వాళ్ళు ఒక్కరన్నా ఇన్నా కూడా వాళ్ళు సేఫ్గా ఉంటే కొంచెం అదే అమ్మాయికి సంతోషం అండి. అందుకే చెప్తాం అనుకుంటున్నా, ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఒక స్టోరీ చెప్తా, వినండి, మంచిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అయితే ఒక పల్లెటూరు ఉందండి. అక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, మంచిగా మేనమామ, చిన్నమ్మలు, మేనత్తలు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళండి. ఒక పల్లెటూరులో ఒక పెద్ద ఇంట్లో మంచిగా సొంతంగా ఫైనాన్స్ పరంగా కూడా ఏ లోటు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళండి. వాళ్ళ డాడీకి ఒక మంచి బిజినెస్ ఉండేదండి అప్పుడు. అయితే ఫస్ట్ ఒక ఆమెకు, ఇప్పుడు నేను చెప్పే వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ స్టోరీ అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళ మమ్మీకి ఒకసారి పాప పుట్టిందండి. పుట్టిన తర్వాత ఏదో ప్రాబ్లం వల్ల పాప చనిపోయింది. చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల దాకా అమ్మకు పిల్లలు పుట్టలేదు. ఇంకా తర్వాత మళ్ళీ కుదిరిన తర్వాత ఆమెకు మళ్ళీ కన్సీవ్ అయిందండి, ప్రెగ్నెంట్ అయిన తర్వాత అయితే డాక్టర్స్ ఏం చెప్పారంటే, కొంచెము ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు కారం వస్తువులు, ఘాటు ఏం తినొద్దండి, ఎప్పుడు డెలివరీ దాకా మీరు పెరుగన్నమే తినాలని చెప్పారట. ఎప్పటికి పెరుగన్నమే, లేకపోతే ఏదన్నా పల్చగా చప్పగా పప్పు అలాంటివి వండుకొని తినాలి, కానీ నాన్ వెజ్లు, ఉప్పు కారాలు అవి తినొద్దని చెప్పారట. ఇంకా అయితే ఆమె పాపం వాళ్ళ మమ్మీ, ఇప్పుడు నేను చెప్పే వాళ్ళ అమ్మాయి వాళ్ళ మమ్మీ అన్నట్టు, ఇంకా వాళ్ళ మమ్మీ 9 నెలలు పడేదాకా రోజు పెరుగన్నమే తినేదట అండి. పొద్దున పెరుగన్నమే, మధ్యాహ్నం పెరుగన్నమే, సాయంత్రం అందరు చాయ్ తాగుతూ కూడా పాప ఆమె చల్ల తాగేదట అండి. అంత పత్యం చేసిందట. ఎందుకంటే పిల్లలు లేరు అని అందరూ అంటారు కదా, ఫస్ట్ పాపని ఎట్లా అయిపోయింది, ఇప్పుడు పుట్టే బిడ్డ ఎవరో కానీ మంచిగా పుట్టాలని. అయితే 9 పడ్డ తర్వాత ఇక ఆమెకు బాగా నాన్ వెజ్ తినబుద్ధి అయిందట అండి. ఇక అయితే అందరు తింటుంటే ఎట్లుంటే చెప్పండి. ఇక అయితే కొంతమంది ఏం కాదు, 9 పడ్డది కాబట్టి లోపల బేబీ పెద్దగా అవుతుంది కాబట్టి తినొచ్చు అని చెప్తే, ఇక సరే అని ఆమె నాన్ వెజ్ తిన్నదట. తిన్న తర్వాత ఇక వారం రోజుల తర్వాత డెలివరీ అయిందటండి. అయినాక వాళ్ళకు పాప పుట్టిందట. ఇప్పుడు ఇక పాప స్టోరీ అండి నేను చెప్పేది. పాప పుట్టిన తర్వాత పాప లేక పుట్టినందుకు మంచిగా తెల్లగా, లడ్డుగా, లావుగా ఒక బొమ్మలాగా పుట్టిందటండి. ఇక పుట్టి ఆ పాపను చూడంగానే అందరూ మస్తు సంతోషపడ్డారట. ఎందుకంటే బాగా రోజుల తర్వాత అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఇంకా చిన్నపిల్లలు ఎవ్వరు లేరన్నట్టు ఆ ఇంట్లో. ఇక ఫస్ట్ ఆ పాపే, మళ్ళీ ఆల్రెడీ ఒక పాప పుట్టి చనిపోయింది కాబట్టి ఈ పాపని ఇంకెంత మంచి చూసుకుంటారండి. ఇంకా ఆమె పుట్టంగానే ఒక వారం 10 రోజులకి ఇక పాప నిద్రపోయినప్పుడల్లా చిన్న సౌండ్ వచ్చేదటండి. ఇట్లా ఒక గురక పెట్టినట్టు, నిద్ర అట్లా గురకలు పెడతారు, అట్లా సౌండ్ వస్తే ఇక అది మామూలుగానే నిద్ర బాగా పట్టింది కావచ్చు అని అనుకురట. ఇక రాను ఆ సౌండ్ పెద్దగా అవుతుందట. మెల్లమెల్లగా గేటు బయటికి, మొత్తం బయటికి, రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా ఎందుకు గంత సౌండ్ వస్తుంది ఎక్కడి నుంచి అని అంటే, ఇట్లా మా పాప వాడుకుంటే ఇట్లా సౌండ్ వస్తుందంటే, వద్దు గంతగానో సౌండ్ రావద్దు, అసలు ఇంత చిన్న పిల్లకు గంతగా వస్తుంది సౌండ్, పెద్దోళ్ళకి వచ్చినట్టు, ఒకసారి హాస్పిటల్లో చూపియండి, ఏదో ప్రాబ్లం ఉందని అన్నారటండి. అంటే ఇక వీళ్ళకి కూడా డౌట్ వచ్చి సరే అని వేరే అక్కడ పల్లెటూరు కదా, అక్కడ హాస్పిటల్ ఉండేవి, ఇంకా వేరే హాస్పిటల్కి తీసుకుపోతే కొంచెం సిటీకి ఇంకా తీసుకుపోయిన తర్వాత అక్కడ డాక్టర్ చెక్ చేసిండటండి. చెక్ చేస్తే నిజమే కొంచెం ప్రాబ్లం అవుతుంది, వెంటనే ట్రీట్మెంట్ చేయాలి, లేకుంటే పాప బతకదని చెప్పారటండి. ఇక వాళ్ళకప్పుడు అసలు కొద్ది అడవలేదటండి. అందరూ ఏంది సార్ ఎట్లా అంటారు, మేము మస్తు ఎదురు చూస్తున్నాం, లేక పుట్టిన మా బిడ్డ ఇప్పుడు అట్లా అయితే మేము బతకలేము, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే మేమైతే పెట్టుకుంటామంటే, ఇక డాక్టరు అంతగానో ఏమి ఇబ్బంది లేదు, ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుంది, ఒక 30-40 వేలు అయితే అని చెప్పారటండి.
ఆ రోజులల్లో 30-40 అంటే 3-4 లక్షలతోటి సమానం అన్నమాట. ఇంకా వాళ్ళ నానమ్మ తాతయ్య ఇక ఆ పాప దగ్గర ఇక అడ్మిట్ చేయమంటే చేసిరట. ఇంకా అక్కడనే ఉండు, వేరే మేనత్తలు వీళ్ళు వాళ్ళు వంటలు చేసుకొచ్చుకుంటే వాళ్ళ తల్లి అక్కడనే ఉండాలి కదా. ఆ పాపకు పాలిచ్చుడు కూడా బంద్ చేసిరట అండి. మొత్తము నోట్లకి వెళ్ళి పైపులు, ముక్కులకి వెళ్ళి పైపులు, బాడీకి మొత్తం పైపులు పెట్టి, అంటే ఇట్లా అన్నీ పెడతారు కదా, ఇక అట్లా పెట్టి ఊకే సూదులు, పాపం తొడలకు చేతులకు సూదులు వేసుకుంటుంటే వాళ్ళ నరకం చూడలేక మస్తు ఏడిచిరట అండి. ఇంకా వాళ్ళ నానమ్మ తాతయ్య అయితే వాళ్ళకు మగ్గం ఉండేనట. మగ్గం నేస్తారు కదా, నేసి దుప్పట్లు నేసి ఊరు తిరిగితే కొన్ని డబ్బులు వస్తే వాళ్ళు వచ్చి ఇచ్చి పోవుడట. మీరు ట్రీట్మెంట్ చేయండి, మేము డబ్బులు కొనుక్కొని ఇస్తామని. ఇంకా వాళ్ళ డాడీ మందులకు ఇక మధ్యలో ట్రీట్మెంట్ జరగాలి, వాళ్ళు దాని తగ్గట్టు మందులు కూడా వాడాలి కదా. మందులకు కూడా వాళ్ళ డాడీ చేతికి వాచ్ ఉంటే ఫస్ట్ ఆ చేతి వాచ్ అమ్మి కొన్ని మందులు తీసుకుందటండి. మళ్ళీ మందులు అయిపోయి మళ్ళీ సరిపోలేదంటే మీరు డాక్టర్ మీరైతే మందులు ఇవ్వండి, నేను ఇక్కడ మీ మెడికల్ షాప్లో నేను కాంపౌండర్ పనిచేస్తాను, మందుల బాకీ తీరేంత వరకు అన్నారట. ఆ నోటితోనే ఇక సరే అని మందులు ఇచ్చి కాంపౌండర్ పని చేసుకుంటున్నారట అండి. ఇంకా తర్వాత అట్లనే ట్రీట్మెంట్ జరుగుతుంటే 10 రోజులు గడిచిపోయినాయట. అయితే వేరే డాక్టర్ వేరే పెద్ద డాక్టర్ వస్తుండో అప్పుడట ఈ ఊరికి ఆ ఊరికేమో గొడవలు జరుగుతున్నాయట అండి. జరుగుతుంటే మధ్యలో మొత్తం అన్నీ ఆపేసిరట. అయినా కూడా ఆ డాక్టర్ అయితే కొంచెం వేరే పేషెంట్ కోసం కూడా ఏదో పని మీద వస్తుండు. ఆ డాక్టర్ అయితే ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తే ఆ డాక్టర్ తోటి చూపిస్తే అవును కొంచెం ప్రాబ్లమ్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది కదా, సరే 24 గంటల్లో ఈ పాప సౌండ్ దగ్గుతునేమో బతుకుతుంది, లేకపోతే క్రిటికల్గా ఉంటుంది అనగానే వెంటనే వాళ్ళ డాడీ డాక్టర్ కాళ్ళ మీద కూడా ఏడ్చిండట అండి. అసలు నాకు వద్దు సార్, నాకు ఖచ్చితంగా ఈ పాప కావాలంటే ఏం కాదు మేమైతే ట్రై చేస్తామని చెప్తే 24 గంటల్లో గడిచిపోతాయి కదా. ఇక 12, 1, 2 నైటు కాగానే ఆ పాపకట మెల్లమెల్లగా గురక సౌండ్ అనేది తగ్గిందట అండి. తగ్గితే కొంచెం తగ్గుతుంటే వాళ్ళందరికీ భయం అవుతుందట. పోయి డాక్టర్ని తీసుకొద్దామంటే వాళ్ళు పైకి కిందికి వెళ్ళిపోతారు కదా, ఇక పైకి వెళ్ళిపోయారట. ఇప్పుడు రారు డాక్టర్, పొద్దున్నే వచ్చి చూస్తారని చెప్తే వీళ్ళకట భయం అవుతుందట. అదేంది గురక సౌండ్ మొత్తం ఆగిపోయింది, మళ్ళీ లేస్తలేదు, ఏడుస్తలేదు, కనీసం పాలకన్నా ఏడవాలి కదా అని అనుకుంటారట. కాకపోతే కానీ మంచిగా తగ్గిందంటే వాళ్ళకి అప్పుడు అర్థం కాదు కదండి. ఇక వెంటనే డాక్టర్ తెల్లారి కిందకి వచ్చిన తర్వాత గురుక సౌండ్ అయితే తగ్గింది, కానీ మా పాప లేగలేదు తెల్లని దాకా, అసలు మందులు మన పాలు కూడా తాగలేదంటే డాక్టర్ వచ్చి ఆ పైపులు మొత్తం తీపిచ్చిండటండి. తీపిచ్చి పాపని తీసుకొచ్చి ఒక టేబుల్ మీద పడుకోబెట్టి ఆ టేబుల్ని గట్టిగా ఒక్కటి కొట్టిండటండి. టేబుల్ని కొట్టంగానే పాప గయ్యమని ఏడ్చిందట. ఏడవంగానే ఏం టెన్షన్ లేదు, మీ పాపకు అంతా తగ్గిపోయింది, ఏం బాధపడకండి, పాపను తీసుకెళ్ళండి అని చెప్పిరట. ఇంకా చెప్పగానే అందరు మస్తు సంతోషపడ్డారట. డాక్టర్కి మళ్ళీ రూమ్కి పిలుచుకొని అలా మమ్మీ డాడీని అందరిని పిలుచుకొని పాప బాగుంది అంతా కవర్ అయింది, కానీ కొంచెం ఈమె పెద్దగైన దాకా ఈమెను మంచిగా చూసుకోవాలి, అంటే కొంచెం డెలికేట్గా ఉంటుంది పాప, కొద్దిగా ఇబ్బంది బాగా హార్డ్గా పని చేయలేదు, పెద్దగైనాక ఫ్యూచర్లో కూడా ఆమె ఎప్పటికైనా కొంచెం ఇక ఆమెతోటి ఇబ్బంది ఉంటుంది. చీటికి మాటికి ఏదైనా ఒకటి జ్వరం రావడం, కొంచెం ఏడ్చినా కూడా తలనొప్పి రావడం, ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటుంది పాపకు. ఎప్పటికీ ఏదైనా ఒకటి ఆమెను కొంచెం సుకుమారంగా గాజు బొమ్మ లెక్క చూసుకుంటేనే పాప మంచిగా ఉంటుంది. కానీ ఆమెకు కొంచెమన్నా ఆమెకు అడ్డు పని తగిలినా, ఎక్కువ ఏడ్చినా, ఏదన్నా ఆమెకి ఏదైనా పని ఎక్కువైతే ఆమె తట్టుకోదని చెప్పిరటండి. ఏం లేదు సార్ మేము మంచిగా చూసుకుంటాం, మాకు ఒక బిడ్డ మేము మంచిగా చూసుకుంటాం అని చెప్పి ఇంటికి తీసుకుపోయారట. తీసుకుపోయిన తర్వాత వాళ్ళ నానమ్మ, వాళ్ళ మేనత్తలు, వాళ్ళ చిన్నమ్మలందరూ మస్తు ప్రేమగా చూసుకుంటారటండి. చాలా అసలు కింద దించుడు కూడా లేదట. మంచిగా ఎత్తుకొని ఒకళ్ళు అన్నం తినిపించుడు, ఒకళ్ళు కింద తువ్వాలేసి నడిపించుడటండి. కింద రాళ్ళు వతకపోతాయి కదా అని నేల మీద తువ్వాలేసి మంచిగా నడిపించిరటండి. అంటే అంత ప్రేమ చూసుకున్నారు అన్నట్టు, అంత ప్రేమ చూసుకున్నారట. తర్వాత ఇక ఆమెకు పాపకు మళ్ళీ ఇంకొక చెల్లె పుట్టిందట. పుట్టిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళ డాడీకి కొన్ని బాధ్యతలు అనేవి మీదకి వచ్చినాయట. అయితే వాళ్ళ చిన్నమ్మల పెళ్ళిళ్ళు వాళ్ళు అవన్నీ చేయాలి కదా, ఇంట్లో అందరు ఉన్నారు కాబట్టి ఇంకా ఒక్కొక్కరి పెళ్ళి చేసి పంపాలని వాళ్ళ చిన్నమ్మలందరికీ పెళ్ళిళ్ళు చేసి పంపిండంట వాళ్ళ డాడీ. తర్వాత వాళ్ళ మామయ్యని, వాళ్ళ అమ్మమ్మని కూడా ఒకళ్ళ దగ్గర సెట్ చేసిరట. తర్వాత ఆయనకున్న సొంత చెల్లెళ్ళకు వేరే ఊరి కాడ ఇల్లు కట్టించి ముందడవాడి అందరితోటి గొడవలు పెట్టించి కూడా ముందటుండి ఇల్లు కట్టించిండట. అందరికీ మనిషికి ఒక సాయం అండి. వేరే ఊర్లో వేరే వాళ్ళు బతుకుతుంటే కూడా అక్కడ ఎందుకు వాళ్ళ డాడీ వాళ్ళ చిన్నమ్మలు కూడా వేరే
వేరే కాడ బతుకుతుంటే అక్కడే ఉండే పల్లెటూరులో ఇక్కడికి వచ్చి బతుకురాని తీసుకొచ్చి వేరే చిన్న సిటీలో ఒక ఇల్లు తీసుకొచ్చి సెడి చేసిండట. అందరిని సెడి చేసిన తర్వాత ఈ పాపం ఈయనకు కష్టం వచ్చిందటండి. ఎట్లా అంటే కొద్దిగా ఇక అందరిని చూసుకుంటూ వీళ్ళకి ఇల్లు కట్టించుడు వాళ్ళకి పెళ్ళి చేస్తారు. ఈయన బిజినెస్ అనేది డీలా పడిపోయింది. ఎవరు పట్టించుకోలే. వాళ్ళ నానమ్మ తాతయ్యలే పాపం బిజినెస్ చూసుకునే వాళ్ళు. ఆ ఏజ్ పర్సన్స్ వాళ్ళు ఏం చూసుకుంటారు చెప్పండి? దగ్గరుండి ఎవరు పెట్టారో వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ డాడీ ఏమైనా చుట్టాలని తిరిగి అన్నీ ఉన్నదంతా అందరికి పెట్టేసి పాపం బిజినెస్ వాళ్ళు ముసలోళ్ళు ఉన్నంత వరకు చూసుకున్నారట. ఇంకా తర్వాత మెల్లగా ఆ ఊళ్ళో కూడా ఆయన ఒక సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత ఫ్యామిలీని మొత్తం తీసుకొని అక్కడ షిఫ్ట్ చేయి ఇక్కడ పల్లెటూళ్ళు ఉంటే ఏముంటుంది, ఇక్కడ స్కూళ్ళు కూడా సరిగ్గా లేవు, అక్కడ బడిలేద్దామని తీసుకుపోతే ఆ పాపను తీసుకుపోయిన తర్వాత ఇవాళ నానమ్మను వదిలిపెట్టి అస్సలు ఉండలేదట ఆమె. ఎందుకంటే వాళ్ళ నానమ్మ పొద్దుగా లేస్తే వాళ్ళ నానమ్మతోనే ఛాయ్ తాగడం, వాళ్ళ నానమ్మ అన్నం తినిపిస్తేనే తినేది. వాళ్ళ నానమ్మ పక్కన మంచిగా 2 కాళ్ళు చేతులు మీదేసి పక్కన పట్టుకొని గట్టిగా నిద్రపోయే అమ్మాయి వేరే కడివే ఎట్లుంటుంది చెప్పండి? ఒంటరిగా ఉండలేదు కదా, ఒకటేసారి అలవాటు కాలేదు కదా. స్కూల్ కోసం అని తీసుకుపోతే కూడా ఆమె అస్సలు స్కూల్కి పోకుండా ఏడుచుడు. నెల రోజులకు ఒక 5 రోజులు 10 రోజులు మాత్రమే స్కూల్కి పోయేదటండి. తర్వాత ఆదివారం వస్తే శనివారం బడికి పోయి రాగానే వెంటనే వాళ్ళ నాన్నమ్మ కడికి పోయేదట. వాళ్ళ డాడీ తీసుకుపోయి వదిలిపెట్టి వస్తే మళ్ళీ ఈ ఆదివారం పోతే మళ్ళీ ఆదివారం వచ్చేదటండి. అంత గారాభంగా అంత ప్రేమగా పెంచుకురు అన్నట్టు. అంటే ఇప్పుడు ఫీల్ అవుతుంది లేదు, చదువుకోలేను కానీ అప్పుడు ఇక తెలియదు కదండి, చిన్న పిల్ల కాబట్టి తెలియదు. ఆమెకు ఇవాళ నానమ్మే ప్రపంచం. ఇంకా తర్వాత మెల్లమెల్లగా వాళ్ళ నానమ్మ నేను బడికి ఓనని ఏడుస్తే కూడా వాళ్ళ డాడీతోటి గొడవ పెట్టుకునేదట. నువ్వు ఎందుకు బడికి పంపుతున్నావు, ఇంతగానే పెడుతుంది, బడికి పోకుండా చదువుకోకుండామే ఆయన స్కూల్కి పంపితే మళ్ళీ ఏడుతుంది, సార్లు కొడతారు టీచర్లు కొడతారని భయపడి వాళ్ళ నానమ్మ స్కూల్కి పంపవద్దు, మళ్ళీ బాగా ఏడవద్దు, స్కూల్కి పోతే ఊకే ఆడ కష్టపెడతారు చదవమంటారు అని. ఆ చదవమని కూడా వాళ్ళ నానమ్మకు వాళ్ళ మనవాళ్ళకి ఆ కష్టం కావద్దని బడికి వద్దు, ఇంటినే ఉండాలి, నాతోటే ఉండాలి, బడికి పోతే కొడతారని భయానికి పంపకపోయేదటండి. ఎట్లనే బడి కనీసం ఆమె పేరన్నా ఆమె రాసుకోవాలి కదా, ఒక 2 అక్షరాలన్నా రాకపోతే ఎట్లమ్మా అంటే కూడా వినకపోయేదటండి. ఎట్లనో కిందనో మీదనో పడి ఒక 5వ తరగతి దాకా అయితే చదువుకుంది. ఫస్ట్ స్కూల్ అక్కడ వేస్తే మెల్ల ఇక్కడ ఒక సంవత్సరం అక్కడ ఒక సంవత్సరం ఏదో ఒక వంక పెట్టుకొని ఊకే ఇంటికి వచ్చేదటండి. వాళ్ళ నాన్నమ్మ ఇంటికి రాగానే కూడా పోకుండా అయితే మమ్మీ, పోకుండా అయితే బంగారం అని పండు దగ్గర పెట్టుకునేదట. అంత ప్రేమగా ఉండేదండి ఆ పాప వాళ్ళ నానమ్మతోటి. ఇంకా తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎట్లనో 5 సంవత్సరాలు గడిచిపోయినాయండి. తర్వాత వాళ్ళ నానమ్మకు కొంచెం హెల్త్ ఖరాబ్ అయిందట. ఈలోగానే ఇంకొక తమ్ముడు కూడా పుట్టిందండి ఆమెకు. ఒక చెల్లె ఒక తమ్ముడు, ఇక ఆమె 3 పిల్లలు అయ్యేది కదా. ఇక మీరు కూడా అక్కడికే పోయి ఉండ్రి, మనిషికి ఒక పని చేసుకురని చెప్పి పోయిన తర్వాత వాళ్ళ నానమ్మకు కొంచెం హెల్త్ ఖరాబ్ అయిందటండి. ఖరాబ్ అయితే వేరే సిటీకి పోయి చూపిస్తే కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసరికల్లా ఇక అసలు అట్లనే ఉంచినా అయిపోవండి మందులతోటి. వేరే ఊరికి తీసుకుపోవడం, ఆ పెద్ద హాస్పిటల్ తీసుకుపోతే ఆమెకు నాకు ఏదో అయింది, ఇంత పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చారంటే అదే అది పెట్టుకొని బీపీ పెంచుకొని అడ్డం పడిపోయిందండి. అట్లనే కంటిన్యూగా మందులు వాడుకున్న బతుకు కావచ్చు. అప్పుడు తెలవక తీసుకుపోయి ఎప్పుడైనా సరే అండి ఏజ్ పర్సన్కి ఏం చేయాలంటే తెలియని బాగా సీరియస్ అయితే తీసుకుపోవాలి. కానీ ప్రతి చిన్న దానికి పెద్ద హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళు ఏంటంటే భయపడతారు, వాళ్ళకు తెలియదు. అమ్మో నాకేమైంది, అంత పెద్ద హాస్పిటల్ తీసుకుపోయారంటే నాకు ఏదో పెద్ద రోగమే వచ్చింది అనుకొని కొంతమంది గుండెకి చచ్చిపోతారండి తెలియని వాళ్ళని. అందుకే వీలైతే వాళ్ళకు నచ్చిన హాస్పిటల్నే చూపించాలి తప్ప మనం బలవంతంగా ఇది మంచిది ఇక్కడ మంచిది అక్కడ మంచి వస్తుందని చూపించద్దు అస్సలు. ఎందుకంటే వాళ్ళు భయపడతారు, వాళ్ళకు తెలియదు. ఆ హంగామా చూసి ఆ పెద్ద హాస్పిటల్ చూసి వాళ్ళు సగం చచ్చిపోతారు భయపడి. ఇప్పుడు వాళ్ళ నాన్నమ్మ పరిస్థితి కూడా అట్నే అయిందండి. ఇక తీసుకుపోయి వచ్చినాక బాగా బీపీ పెంచుకొని హై బీపీ తెచ్చుకొని జ్వరం తెచ్చుకొని మస్తు ఇబ్బంది పడిపోయిందటండి. ఇంకా పాపం వాళ్ళ నాన్నమ్మని అట్లా చూసి ఒకటేసారి చిన్నమైనట్టు ఉండేసరికల్లా స్కూల్కి పోయి రాగానే గ్లూకోజ్లు పెట్టి ఒక రూమ్లో అలా అత్తమ్మల ఇంటికాడ అందరూ ఉన్నారట అండి. ఇక ముందు రూమ్లో అలా అత్తమ్మ దగ్గర గ్లూకోజ్లు పెట్టేసరికల్లా ఒకటేసారి చూసి షాక్ అయితే నాకేం కాలేదమ్మా నాకేం కాలేదని దగ్గర అలా నాన్నమ్మ అట్లా పడుకుంటే ఆ అమ్మాయి తట్టుకోలేదండి. ఇప్పుడు తలుచుకుంటే కూడా పాపం ఏడుస్తుంది. ఇక అప్పటి నుంచే కొంచెం డీలా పడిపోతుంది. ఇక ఎందుకంటే అలా నాన్నమ్మ అంత మంచి ఎవరు చూసుకోరామని ఇక టైంకి తినిపించుడు, టైంకి స్నానం పోసుడు, మంచిగా తయారు చేసుడు, కొత్త ఫ్రాకులు వేసి నెత్తిలో జడేసి మంచిగా నిండుగా పౌడర్ వేసి బొట్టు పెట్టి
పెరుగన్నం తినిపించుకుంటూ బయట ఎత్తుకొని ఈడికాడికి తిప్పుకుంటే తిరిగే నానమ్మ ఒకటిసారి అడ్డం పడితే ఆ పాప ఎట్లా తట్టుకుంటుంది చెప్పండి. అంటే వాళ్ళ అమ్మ ఏంటంటే వెంటనే ఇంకో చెల్లె ఇంకో తమ్ముడు పుట్టే వరకల్లా వాళ్ళ అమ్మతోటి ఉంటుంది. ఈ పాప ఒక్కటి నానమ్మతోటి ఉండేది ఎప్పటికీ. వాళ్ళ నానమ్మ అడ్డం పడేసరికల్లా ఇక వీళ్ళ ఇంట్లో ఈ అత్తమ్మల ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అత్తమ్మల ఇంట్లో అలా ఇంకొక ఉండు వాళ్ళు పెట్టింది ప్లేట్లు ఇస్తే అడగుసబెట్టి ప్లేట్లు అన్నం పెడితే తినుడు. అట్లా వేసేకల్లా ఇక వేరేటోళ్ళ పెత్తనం మీద మనం వాళ్ళు ఉండాలంటే ఆ పాప తట్టుకుంటుందా చెప్పండి. అట్లనే ఊకే తిట్టుడు ఇంత గారం అవసరం అని, కానీ వేరే వాళ్ళు ఓర్వలేక వాళ్ళు తిట్టుడు గిచ్చుడు అట్లా చేసేదట అండి. కొద్ది రోజులు స్కూల్కు తీసుకుపోవడానికి కూడా నడు అని గొర్ర గుంజుకపోవడు చెయ్యి పట్టి అట్లా కొద్ది రోజులు నడిచినాయండి. కొద్ది రోజులు కొంతమంది వల్ల ఇంకా తర్వాత ఇంక వాళ్ళ నాన్నమ్మ అడ్డం పడ్డాక ఇక ఒకటేసారి బీపీ పెరిగేసరికి వేరే హాస్పిటల్కి తీసుకుపోయారండి. బీపీ పెరిగిందని తీసుకుపోయి అక్కడ మరి వాళ్ళు ఎట్లా వేసిరో ఏం చేసిరో తెలియదు, కానీ ఒక సూది వేసిందట అండి. వేసుడుతోనే వెంటనే ఊపిరి ఇక కొద్దిగా చనిపోయిందట అండి. చనిపోవడంతోనే ఆ పాప స్కూల్కి పోయేలోపు ఎవ్వరు లేరు ఇంట్లో. ఎటు పోయిందంటే మీ నాన్నమ్మకు జ్వరం బాగా వచ్చింది వేరే హాస్పిటల్ తీసుకుపోయారంటే అయ్యో అవునా అని ఆడుకుంటూ అరుగు మీదనే కూర్చుందట అండి. వచ్చేదాకా ఒక పెద్ద ఆటోలో ఏడ్చుకుంటూ తీసుకొచ్చేటప్పటికి ఎదురుంగు ఉందటండి. ఆడుకుంటా ఉండేసరికల్లా ఏమైంది అట్లా అంటే అయ్యో మీ నాన్నమ్మ చనిపోయింది మీ బాపమ్మ చనిపోయింది అనగానే ఇక ఆ పాప పరిస్థితి అసలు అప్పుడు చిన్నపిల్ల కానీ అసలు ఎంత బాధపడి ఉంటుందండి. ఇప్పుడు మనకు తలుచుకుంటే అర్థమవుతుంది. ఇక మొత్తం బొమ్మ అయిపోయింది అనుకోండి ఆ పాప. ఇక ఒకటేసారి షాక్ అట్లనే చూస్తుందటండి. ఎప్పుడైనా సరే బాగా ప్రేమ ఉన్నోళ్ళు చనిపోతే ఎంత ఏడుస్తారో అనుకుంటారు, కానీ వాళ్ళు ఏడవరండి. ఎందుకంటే ఆ పాప అసలు ఏడవలేదట, అట్లనే చూసుకుంటూ ఉందటండి. మిగతా స్టోరీ అయితే నేను రేపు చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఈ స్టోరీ అయితే బాగుందా, ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ అండి, టేక్ కేర్.